ఒకరోజు మధ్యాహ్నం ఆద్య అనే చిన్న అమ్మాయి తన తోటలో ఆడుకుంటూ ఉండగా ఆమెకు మెత్తని మియావని శబ్దం వినిపించింది. ఆమె చుట్టూ చూసింది. అక్కడ ఒక పొద కింద దాక్కున్న ఒక చిన్న పిల్లి కనిపించింది. పిల్లి భయంగా, ఆకలిగా కనిపించడంతో ఆద్య మెల్లిగా దాన్ని తీసుకుని కౌగిలించుకుంది. చిన్న పిల్లి, చింతించకు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పింది. ఆద్య ఆ పిల్లిని తన ఇంట్లోకి తీసుకెళ్లి పాలు ఇచ్చింది. పిల్లి సంతోషంగా పాలు తాగే ఆద్య ఒడిలోకి చేరుకొని పడుకుంది. పిల్లికి తెల్లటి బొచ్చు ఉండటం కారణంగా పిల్లికి స్నోవీ అని పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. పిల్లి ఎవరిదోని ఆద్యకు తెలుసు కాబట్టి ఆమె ఒక ప్లాన్ వేసింది. ఆద్య మరియు ఆమె తల్లి దొరికింది తెల్లపిల్లి అని రాసి ఒక చిన్న గుర్తును తయారుచేసి దానిని గేటుకు వేలాడదీశారు. పిల్లిను పోగొట్టుకున్నారా అని ఇరుగుపొరుగు వారిని కూడా అడిగారు. మరుసటి రోజు ఆద్య ఇంటికి ఒక పొరుగు అబ్బాయి వచ్చాడు. అతను గుర్తును చూసి, అది నా పిల్లి, అతని పేరు స్నోవీ. నేను అతని కోసం ప్రతిచోటా వెతుకుతున్నానని అన్నారు. ఆద్య స్నోవీకి వీడ్కోలు చెప్పడానికి సంతోషంగా మరియు కొంచెం బాధగా కూడా ఉంది. అది చూసి ఆ అబ్బాయి ఆద్యకు ధన్యవాదాలు తెలుపుతూ స్నోవీని నేను మీ ఇంటికి తరచుగా తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఆ అబ్బాయి మరియు స్నోవీ వెళ్ళిపోవడంతో ఆద్య వీడ్కోలు చెప్పింది. పిల్లి ఇంటి దారిని కనుగొనడంలో సహాయం చేశానని ఆమె తన గురించి గర్వంగా భావించింది. తర్వాత అతను వాగ్దానం చేసిన విధంగానే ప్రతివారం స్నోవీతో ఆడుకోవటానికి ఆద్య ఇంటికి తీసుకొచ్చేవారు మరియు వారు మంచి స్నేహితులు అయ్యారు.